బ్యాక్ టు ఆల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నాను కోరుకుంటున్నాను. ఇవాళ చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అది ఒక ఎగ్జిబిషన్ మా పద్మనగర్లో, రామ్నగర్ దగ్గర పద్మనగర్లో సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్ అండి. సో ఇవాళ నేను మా పెద్ద బాబు చూడడానికి వచ్చాము. సో చూడాలి లోపల ఎట్లుందో. సో ఏంటంటే మన స్నో వరల్డ్ ఎలా ఉంటుందో అలా ఉందంట, థర్మోకోల్ బాల్స్తో. అంటే నాకు ఐడియా లేదు, ఒక దగ్గర చూసి వచ్చానమాట. రండి చూపిస్తాను మీకు. ఫ్లైట్ సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ ఎగ్జామ్ రండి మనం. అందరు ఎలా ఉన్నారండి? చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వాళ్ళ వీడియో వచ్చేసి మా పద్మనగర్లో సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ మోడల్లో ఉంది. దాంట్లో నుంచి మనము ఎంట్రన్స్ అనమాట. సో ఎగ్జిబిషన్ పేరు సింగపూర్ ఎయిర్లైన్స్ ఎగ్జిబిషన్ అనమాట. సో ఎగ్జిబిషన్ అంటే యాజ్ యూజువల్ అన్నీ ఉంటాయి, బట్ దీంట్లో కొంచెం షాపింగ్ తక్కువ ఉందండి. ఇది ఉండే ఎంట్రన్స్. ముందు ఏంటంటే మన పైలట్ సీట్ లాగా ఒక పిక్ పెట్టారు, లోపల ఫ్లైట్లో ఉన్నట్టుగానే డెకరేషన్ లాగా పెట్టారు, చాలా బాగుంది. సేమ్ మనకు ఫ్లైట్ వ్యూ అయితే ఎలా ఉంటుందో సో అలా అయితే ఉందన్నమాట. ముందు చూసారా ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్పడము అన్నీ భలే ఉన్నాయండి. అసలు ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే కొంచెం వచ్చింది, మరి అంత రాదు కదా. ఎంతైనా సెట్టింగే న్యాచురలే సెట్టింగే కదా. ఇదిగోండి లోపలికి మళ్ళీ దిగాలన్నమాట. సో దిగిన తర్వాత యాజ్ యూజువల్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్ వచ్చేసి మనకు కాశ్మీర్ అట్మాస్ఫియర్ ఒకటి క్రియేట్ చేశారు. అండ్ సంథింగ్ డిఫరెంట్గా ఉందండి ఎగ్జిబిషన్. దీంట్లో ఏంటంటే ఏమంటారు, బాలీవుడ్ హీరోయిన్స్ పిక్స్ పెట్టారు. వాళ్ళతో మనం సెల్ఫీలు దిగినట్టు, వాళ్ళతో మనము ఇట్లా ఏంటి చూసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతున్నట్టు అట్లా పిక్స్ అయితే 3D పిక్స్ లాగా పెట్టారనమాట. చాలా బాగుంది లోపల. ఇదిగోండి ఫ్లైట్ మోడల్ అనమాట. ఇదిగోండి లోపల మనకు ఎయిర్ హోస్టెస్ వెల్కమ్ చెప్పినట్టు, వాళ్ళు మనతో మాట్లాడినట్టు భలే ఉందండి. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ సేమ్ అసలు మరి సింగపూర్లో అలా ఉంటుందేమో తెలియదు, కానీ మా సింగపూర్ స్వప్నని అడగాలి ఎలా ఉంటుందండి. మా ఆడపడుచు సింగపూర్లో ఉంటుందండి. కానీ భలే అనిపించిందండి నాకైతే. ఆ కాసేపు మైండ్ రిలాక్సేషన్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి. సో 23rd నాడు నేను ఎడిటింగ్ చేస్తాను. సో ఇది వెళ్ళి కూడా 3-4 డేస్ అవుతుంది. కాకపోతే ఎడిటింగ్ మాత్రం లేట్గా చేస్తున్నాను, ఎందుకంటే నాన్న చనిపోయిన నుంచి వీడియో చేద్దామన్న థాట్ లేదు. షార్ట్స్ అయితే పెడుతున్నాను, కానీ వీడియో మాత్రం కొంచెం టైం తీసుకుంటున్నానండి, ఎందుకంటే ఎడిటింగ్ మీద అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇదిగోండి దీన్ని ఏమంటారు తెలుసా, రంగుల రత్నం అంటారు కదా. నిజంగానే రంగులు కనిపిస్తాయండి ఎక్కితే. అందుకని ఎక్కను. మా పెద్దబాబుని అడిగాను ఫస్ట్ టైం, ఇది ఎక్కుదాం రా అంటే వాడు అన్నాడు అనమాట, వద్దు మమ్మీ చచ్చిపోతాం ఇద్దరం అని చెప్పాడు. సో అందుకని డ్రాప్ అయిపోయాము. ఫస్ట్ చిన్నప్పుడు ఎక్కేదాన్ని మా బాబాయ్తో హైదరాబాద్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇది మినీ కాశ్మీర్ వింటర్, అక్కడ ఏదో రాసింది ఉంది, ఉత్సవ్ అని ఏదో సంథింగ్ ఉందన్నమాట. సో ఇది ఏంటంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేశారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకు ఎంతవరకు అంటే మోకాళ్ళ కిందికి మట్టుకు థర్మోకోల్ బాల్స్ ఉన్నాయన్నమాట. నాట్ ఓన్లీ కిడ్స్, పెద్దవాళ్ళు కూడా అందులోకి వెళ్ళి కూర్చొని ఆడుకొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే కింద పడ్డ దెబ్బ తాకకుండా మొత్తము థర్మోకోల్ లాగా, అంటే మనము స్నోలో ఎలా ఎంజాయ్ చేస్తామో అలా అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే నేపాల్లో ఎలా ఉంటాయో హౌజెస్, సో ఆ అట్మాస్ఫియర్ అనమాట. నేపాల్ వాళ్ళ హౌజెస్ ఎలా ఉంటాయి అక్కడ చుట్టూ మనకి ఏంటంటే అలా క్రియేట్ చేశారనమాట. నేపాల్లో ఉన్న అట్మాస్ఫియర్ని ఆ లోపల క్రియేట్ చేశారు. అక్కడ లేడీస్ డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ఉంటారు అని చెప్పేసి అది కూడా వాళ్ళు డోర్ తీసుకొని బయటకు వస్తున్నట్టు, అక్కడ వాళ్ళు కూర్చున్నట్టు భలే పెట్టారండి. అంటే నాట్ బ్యాడ్, పిల్లలు మటుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇదిగోండి నేను చెప్పాను కదా నేపాల్ హౌసెస్ అని చెప్పేసి, ఇదిగోండి వాళ్ళు డోర్ తీసుకొని బయటకు వస్తున్నట్టు ఆ అట్మాస్ఫియర్. బయట మొత్తం కాటన్ దూది అంటారు కదా, దూదితో సెట్ చేశారు వాళ్ళ ఇంటి ముందల. మేబీ స్నో ఉంటుంది కదా, ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి. ఇక పైన మొత్తం ఇట్లా ఫ్లవర్స్ కట్టారండి. నిజంగా భలే అనిపించింది ఆ లైటింగ్, ఆ ఫ్లవర్స్
భలే అనిపించింది అనమాట. అంటే ఫస్ట్ నేను థర్మాకోల్లో ఆడదామా వద్దా అనుకున్నాను. తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆడారు. ఇది కొంచెం చూసారా, అందులోంచి బయటకు వస్తున్న లేడీలాగా అనిపించింది కదా. అంటే 3D పిక్చర్ అనమాట. అంటే మనకు చూస్తుంటే మననే తను చూస్తుందా అన్న భావన కలిగించేలా ఉందన్నమాట 3D పిక్చర్. చాలా బాగుందండి. అంటే నాకు నచ్చింది ఈ టోటల్ ఎగ్జిబిషన్లో ఇది ఒక్కటే నచ్చిందండి. అంటే షాపింగ్ అంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. షాపింగ్ కూడా ఉంది, బట్ ఏంటంటే నాకు పెద్ద షాపింగ్ ఏమి ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకు ఎవరైతే రైడ్స్ ఉంటాయో చాలా టైప్స్ రైడ్స్ ఉన్నాయన్నమాట. సో రైడ్స్ చేసుకునే వాళ్ళు కూడా రైడ్స్ చేసుకోవచ్చు, అలా ఉందన్నమాట. నేనైతే ఫస్ట్ థర్మాకోల్ బాల్స్ ఏం ఆడదాంలే అనుకున్నాను, కానీ తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఆడేసరికి నాకు కూడా కొంచెం ఆడాలి అన్న కోరిక అనమాట. మెయిన్ ఏంటంటే నాకు వాటర్లో ఆడడం అన్న చాలా. పిల్లలు చూస్తున్నారా, అది కాళ్ళ వరకు ఎంతవరకు ఉన్నాయో థర్మాకోల్ మీకు కనిపిస్తుంది కదా. ఇది లోపల వాళ్ళ ఇంటి ఆవరణలో కాటన్ వేశారనమాట. ఇదిగోండి పిల్లలు పెద్దలు అందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. సో ఇదొకటి స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది. సో ఎంత ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళానా, హాఫ్ అన్ అవర్ నిజంగా మైండ్ రిలాక్సేషన్ అనిపించిందండి. ఏం గుర్తుకు రాలేదనమాట. చిన్న పిల్లని అయిపోయాను అనమాట అక్కడ ఆ థర్మాకోల్ బాల్స్తో. భలే అనిపించింది అనమాట ఆడడము. సో ఇలా ఫ్లవర్స్తో ఆడడం కూడా చాలా అనిపించిందండి, చాలా బాగా అనిపించింది. సో మా పెద్ద బాబాయ్ చాలా మమ్మీ పద అంటే వచ్చేసా అనమాట. ఇదిగోండి అక్కడ ఉన్న రైడ్స్ అని చెప్పాను కదా, చాలా టైప్స్ ఆఫ్ రైడ్స్ ఉన్నాయన్నమాట. మేమైతే ఒక్క రైడ్ కూడా ట్రై చేయలేదు, ఎందుకంటే నాకైతే అన్ని రైడ్స్ భయమే. కాకపోతే అదొకటి రంగుల రాట్నం ఎక్కుదాం అనుకున్నాను కానీ మా పెద్దోడు భయపెట్టాడు. సో అప్పుడప్పుడు చిన్నప్పుడు ఎక్కన తర్వాత ఎక్కుదాం అనుకున్నాను కానీ వాడు భయపెట్టాడు అనమాట. వద్దు మమ్మీ చచ్చిపోతాము అంటే ఆగిపోయాను అనమాట. సో ఎందుకు చచ్చిపోవడం అని చెప్పేసి ఇదిగోండి ఇది వచ్చేసి మొత్తము షాపింగ్ ఏరియా అంటాం కదా, మొత్తం షాపింగ్ అనమాట. అక్కడ ఐఫిల్ టవర్ లాగా ఒక టవర్ పెట్టారండి. అక్కడ ఏంటంటే సెల్ఫీ పాయింట్ ఒకటి ఉంది, ప్లస్ పిల్లలకి డీజే సాంగ్స్ పెట్టుకొని మొబైల్ అక్కడ స్టాండ్ పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది అనమాట అది. సో పిల్లలకు మాత్రం చాలా స్పెషల్గా ఉందన్నమాట. స్పెషల్గా ఉంది అక్కడ ఒకటి మటుకు. సో ఇక మీకు చూసినట్టు షాపింగ్, జ్యువెలరీ షాపింగ్, హ్యాండ్ బ్యాగ్ షాపింగ్ అవన్నీ అనమాట. మెయిన్ నాకు నచ్చని పదం ఒకటి ఏంటంటే షాపింగ్ అనమాట. పెద్ద షాపింగ్ ఏం చేయను నేను. సో ఎప్పుడో ఒకప్పుడు అలా చుక్క తగినట్టు షాపింగ్ అనమాట. సో ఇక మా వాడు నువ్వు షాపింగ్ చేయలే మమ్మీ వెళ్దాం పదా అని చెప్పేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక మా వాడేమైనా కీచైన్స్ చూసాము తీసుకుందామని, బట్ పెద్దగా ఏం నచ్చలేదు. వెహికల్కి కీచైన్స్ చూసాము. సో పెద్ద ఇంట్రెస్ట్ ఏమి అనిపించలేదు అనమాట. మెయిన్ చూడడం ఇంట్రెస్ట్ అండి నాకు. షాపింగ్ చూడడం ఇంట్రెస్ట్, కొనడం తక్కువ. కానీ ఏంటంటే పెద్దగా సెలెక్షన్ రాదనమాట నాకు. అంటే ఏమంటారు, నేను సెలెక్షన్ చేసుకుంటే ఎదుటి వాళ్ళకి నచ్చదో అంటే మెయిన్ మనకు నచ్చాలి. బట్ అదొక మళ్ళీ మా ఆయన ఏమంటాడంటే చీ అనేసరికి నాకు కొంచెం బాధ వేస్తుంది అనమాట. సో దాదాపుగా మా ఆయన్ని షాపింగ్ చేస్తారని. ఇదిగోండి ఒకటి సెల్ఫీ తీసుకున్నమాట. అక్కడ పిల్లలు చెప్పాను కదా మీకు ఇందాక నేను, అక్కడ ఒకటి ఐఫిల్ టవర్ ఉంది అని చెప్పేసి ఐఫిల్ టవర్ ముందు ఇలా మీకు చుట్టూ వ్యూ చూపిద్దామని చెప్పేసి ఇలా ఒక 1 minute వీడియో లాగా తీసుకున్నాను అనమాట. పిల్లలు మటుకు భలే ఎంజాయ్ చేశారండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, 4 to 5 years వాళ్ళు, ప్లస్ 10 years వాళ్ళు అయితే థర్మాకోల్ బాల్స్లో ఎంజాయ్ చేశారు. ఇదేంటంటే ఇక్కడ యానిమల్స్ కూడా ఉన్నాయండి, లైవ్ యానిమల్స్ లాగా అనిపించింది నాకైతే. ఏంటంటే మన డైనోసర్, ఎలిఫెంట్, చాలా వైల్డ్ యానిమల్స్ లైవ్ ఇలా ఉన్నాయా, మన దగ్గరకు వస్తున్నాయా అన్నట్టే ఉందండి. దాన్ని ఏమంటే 3D పిక్చర్స్ అని చెప్పారు మా వాడైతే. అదిగోండి అక్కడ చూస్తారా, అక్కడ మొబైల్ తిరుగుతుంది చూసారా, అక్కడ పిల్లలు ఏంటంటే దానిపైన నిలబడితే డీజే ఆన్ చేస్తారు అనమాట. మొబైల్ ఆన్ చేయగానే అక్కడ పిల్లలు నిలబడ్డా కానీ అట్లా ఫోన్ అలా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. పిల్లలు మటుకు భలే ఎంజాయ్ చేయవచ్చు అనమాట. ఈ సమ్మర్కి ఎవరైనా ఉంటే మటుకు ఖచ్చితంగా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకోటి ఇదేంటంటే మా వాడు షాపింగ్ అంటే వాడేదో చూసుకున్నాడు. తర్వాత ఇలా గేమ్స్ ఉంటాయి చూసారా, బాల్ వేయడము, ఇట్లా గ్లాసులు పడతాయి చూసారా అది. ఇంకోటి ఏంటంటే మన రింగులు వేయడము, ఇవన్నీ గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో మావాడు ఏంటంటే మనం ఒకటి అదేంటి గన్ అండ్ బెలూన్స్ ఆడతా నేను అన్నాడు అనమాట. సో సరే అని చెప్పేశాను. వాడొక్కడు ఆ గన్ అండ్ బెలూన్ ఒక్కటి మాత్రం ఆడాడనమాట. సో మిగతా గేమ్స్ ఏం ఆడలేదు. గన్ అండ్ బెలూన్ అది చూసారు కదా, అక్కడ బెలూన్స్తో షూట్ చేస్తూ ఉన్నారు. నాకు కూడా అది భలే నచ్చిందండి. ఫర్ ద ఫస్ట్ టైం నేను గన్ పట్టుకున్నాను ఖచ్చితంగా 1 షాట్లో కొట్టేశాను నేను. ఇదిగోండి మావాడు కూడా
టక 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 6 బుల్లెట్స్ ఇచ్చాడు. అంటే 6 చెర్రీస్ అంటారా వాటిని, ఏమంటారు, చెర్రీసే. 6 చెర్రీస్ ఇచ్చాడు. దాంట్లో వాడు 5 కొట్టాడు, ఒకటి మిస్ అయింది. సో లాస్ట్ ఒక్కటి నేను అడిగాను అనమాట, ఫోటో పోజ్ కోసం అని చెప్పి ఒకటి ఇవ్వమంటారా అంటే ఇచ్చాడు. పర్ఫెక్ట్గా ఆరెంజ్ది కొట్టేశానండి. అంటే ట్రిగరు భలే నొక్కేసానంటే మన టార్గెట్ని చూసుకొని కొడితే ఏదైనా తాకుతుంది అనేది. ఫర్ ద ఫస్ట్ టైం గన్ పట్టుకున్నాను, నా టార్గెట్ని పెట్టాను, అది షూట్ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించిందండి. నా ఫస్ట్ బుల్లెట్ మిస్ ఫైర్ అవ్వకుండా కరెక్ట్ ఆరెంజ్ బాల్ తగిలిందండి. చాలా హ్యాపీ. సో మీకు అనిపించవచ్చు వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తుందబ్బా అని చెప్పేసి. సో అక్కడ మొత్తం డీజే సాంగ్స్ అండి. మొత్తం ఎలా ఉన్నాయంటే హల్చల్ ఉందన్నమాట అక్కడ. సో ఏ చిన్న వాయిస్ వినిపించినా కాపీరైట్ పడుతుందన్న ఇష్యూ ఒకటి ఉంటుంది కదండి యూట్యూబర్స్కి. సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మళ్ళీ వాయిస్లో చాలా డిఫరెంట్ అంటే ఏదేదో సౌండ్స్ వస్తూ ఉన్నాయన్నమాట అక్కడ. సో అందుకని వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. నిజంగా చాలా బాగుందండి ఎగ్జిబిషన్. మీరు కరీంనగర్ వాస్తవ్యులు ఉంటే మటుకు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. పిల్లలు మాత్రం, చిన్నపిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఇంత పెద్దదాన్ని నేనే హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మొత్తానికైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇదండి ఇవాళ వీడియో. చెప్పాను కదా అక్కడ మొత్తం బాలీవుడ్ స్టార్స్ ఉన్నారని చెప్పేసి. నేను పక్కన అమితాబ్ బచ్చన్ గారితో. సో అక్కడ 3D పిక్చర్స్ కూడా ఉన్నాయి. ఆ 3D పిక్చర్స్ దగ్గర మా బాబు నిలబడి అంటే ఫోటో దిగనమాట. మీకు ఇందాక చెప్పాను కదా డైనోసర్ అని చెప్పేసి. ఇదిగోండి డైనోసర్ భలే ఉందండి. అసలు చూస్తే భలే అనిపించింది. అంటే నిజంగా బయటకు వచ్చి మన దాన్ని తింటుందా అన్నట్టే ఉందండి. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. సో యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 70 రూపాయలండి. చాలా బాగుంది. లోపలికి వెళ్తే మటుకు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు మట్టుకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే మెయిన్ థర్మకోల్ బాల్స్ దగ్గర ఉన్నారు అంటే మాత్రం ఇక బయటకు రారన్నమాట పిల్లలు. అంత బాగుంటుంది అక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే అంత ఎంజాయ్ చేస్తారు చూసారా థర్మకోల్ బాల్స్తో. చిన్న పిల్లలకి ఇంకెంత హ్యాపీగా ఉంటుందండి. సో సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి కాబట్టి పిల్లల్ని అలా సాయంత్రం పూట తీసుకెళ్తే మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా అనిపించిందండి? చూసి లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.